ఈ రోజు అనగా 9 జనవరి 2025 గురువారం రోజున ఉదయం 10 గంటలకు జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ డీసీసీ నందు అధ్యక్షులు జె భరత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే బుక్యా మురళీ నాయక్ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ ఖలీల్ సమక్షంలో భారతదేశ తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు స్వర్గీయ ఫాతిమా షేక్ 194వ జన్మదిన వేడుకల కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా ఖలీల్ మాట్లాడుతూ ఫాతిమా షేక్ బాలికల విద్య కోసం చేసిన విశేష కృషిని కొనియాడుతూ ఫాతిమా షేక్ జ్యోతిబావు పూలే సావిత్రిబావు పూలే గారితో కలిసి బడుగు బలహీన వర్గాల మహిళల విద్య ఉన్నతి కోసం పాటుపడ్డారు। మహారాష్ట్రలోని పూణే నందు అనేక పాఠశాలలు స్థాపించిన సంఘ సంస్కర్తాన్ని కొనియాడారు। ఈ కార్యక్రమం నందు ఎండి జాకిర్ హుస్సేన్, ఎండి నజీజ్ బాబు, కాజా నాజర్, ముస్లిం సోదరులు, మేధావులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। ప్రతి మహిళ, ప్రతి యువతి, యువకులు ఆమె చిత్రపటాన్ని గుండెల్లో పెట్టుకునే అవకాశం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను। అదేవిధంగా సావిత్రిబాయి పూలేని గ్రామ బహిష్కరణ కుల బహిష్కరణ చేసినప్పుడు ఉస్మాన్ అనే వ్యక్తి ఆమెకు ఇంట్లో నివాసాన్ని ఉంచుకున్నప్పుడు ఆ ఉస్మాన్ గారి చెల్లెనే సోదరే ఫాతిమా గారు సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకొని ఆమె చదువుకొని ఒక తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా ముందుకు వచ్చిందంటే ఆమె కృషి ఎంత ఉందో మనం అర్థం చేసుకోవాలి అని సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం। ఈరోజు మహబూబాబాద్ పట్టణంలోని డీసీసీ ఆఫీసులో జన్నారెడ్డి భరత్చందర్ రెడ్డి గారి ఆదేశానుసారము డాక్టర్ ఎమ్మెల్యే మురళీనాయక్ గారి ఆదేశానుసారము జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి ఖలీల్ గారి ఆధ్వర్యంలో ఈ మన భారతదేశపు మొట్టమొదటి ముస్లిం ఉపాధ్యాయురాలైన స్వర్గీయ శ్రీ ఫాతిమా షేక్ గారి 100 గురించి తెలియదు। ఎందుకంటే ఆమె మనకు ముస్లిం మహిళలు బయటికి రానటువంటి పరిస్థితులలో కూడా ఆమె వచ్చి మన ఎవరైతే జ్యోతిబావు పూలే సావిత్రిబాయి పూలే వాళ్లకు ఉస్మాన్ షేక్ అని వాళ్ళ బ్రదర్ ద్వారా వాళ్ళ ఇంట్లో ఆశ్రయం ఇచ్చి ఈ విద్యను బాలికలకు విద్యను నేర్పిస్తూ 4-5 పాఠశాలల్లో కూడా డైలీ పాఠాలు బోధిస్తూ కూడా చాలా సేవ చేశారు। ఆమె సంఘ సంస్కర్తగా గుర్తించి ప్రభుత్వ లాంఛనాలతో వచ్చే సంవత్సరము ఈ ఫాతిమా షేక్ గారి బర్త్డేని జరపాలని మేము మహబూబాబాద్ ముస్లింల తరఫున అలాగే మైనార్టీ సెల్ తరఫున నేను వేడుకుంటున్నాను। ఈరోజు షేక్ ఫాతిమా గారి జయంతి 194వ జయంతి కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మహబూబాబాద్లో భరత్చందర్ రెడ్డి గారి అధ్యక్షతన వారి ఆదేశానుసారం బుక్యా మురళీ గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు షేక్ ఫాతిమా గారి జయంతిని భారతదేశంలో వారు ఆమె జననము యూపీ ఉత్తరప్రదేశ్లో మహారాష్ట్రలో పూణేలో జన్మించినటువంటి వ్యక్తి తను ఒక తొలి ముస్లిం మహిళగా ఇంగ్లీష్ బోధన ఉపాధ్యాయురాలుగా బోధన శిక్షణ పొంది ప్రధాన ఉపాధ్యాయురాలుగా దేశానికి ఎంతో సేవ చేసినటువంటి తొలి మహిళ। ఆ రోజుల్లో ఒక బ్రాహ్మణిజమే చదువు నేర్చుకోలేనటువంటి సంస్కృతి ఉన్నప్పటికీ కూడా జ్యోతిరావు పూలే మరియు సావిత్రి వారి అండదండలతోని వారిని సావిత్రి పూలే గారు జ్యోతిరావు పూలే గారిని వారి ఇంట్లో ఒక 2 రూములు ఇచ్చి కూడా వారిని విద్యను వీరితో పాటు ఆమె నేర్చుకొని తొలి మహిళగా ఉపాధ్యాయురాలుగా ఘనత పొందినటువంటి ఆ రోజుల్లో కార్యక్రమాలు కూడా చేయాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాం। ఈరోజు మహబూబాబాద్ పట్టణంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఎదురుగా నవీన్భాయ్ ఫ్రూట్ మా మధ్యలో ఫాతిమా షేక్ గారి జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది। ఇటు కార్యక్రమాన్ని మేము గత 8 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము। మాకు స్వాతంత్ర సమర యోధుల సంపాదకులు సయ్యద్